గుడ్డోళ్ళ ఉన్నాం. ఎప్పుడు స్టార్ట్ వస్తుంది మూవీ ఎలా ఉన్నా ఇంటర్వెల్ బయటకు వెళ్ళాలి. సుస్సు పోసుకోవడానికి వెళ్ళాలి. వచ్చారా అయిపోయింది. లేదంటే అక్కడ నుంచి ఉంటే ఇలా పని పాట లేక వచ్చి ఇక్కడ కూర్చునిపోయారు అనమాట. హలో అందరికి, ఇది మన ఛానల్ వస్తున్న ఫస్ట్ బ్లాగ్. ఇదేదో అందరికీ నచ్చేది సబ్స్క్రైబర్లు పెరిగిపోవాలని కాదు, ఉన్న సబ్స్క్రైబర్లని కొంచెం ఎంగేజ్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే చేస్తున్నాం. సో ఈరోజు షో అయితే 2:30కు ఉంది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. కానీ ఇప్పుడు 11 అవుతుంది. 11 గంటలకు వెళ్ళిపోతున్నాం. ఉత్తర అలా ఉంటుంది. సో ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చుతుందని అనుకుంటున్నాను. పూర్తి దాకా అయితే చూడడానికి ట్రై చేయండి. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నాతో పాటు ఇంకో ఇద్దరు వస్తున్నారు. వాళ్ళిద్దరికి బైక్స్ ఉన్నాయి, కాకపోతే నాకు బైక్ లేదు. సో ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ నేను ఆటో మీద వెళ్ళి అక్కడ వాళ్ళు పికప్ చేసుకుంటే అక్కడ నుంచి మేము తినడానికి వెళ్ళి అక్కడ నుంచి థియేటర్కి అయితే వెళ్తాం. చూద్దాం మరి ఏమవుతుందో. లొకేషన్ చూడండి ఎంత బాగుంది అక్కడ. గంట నుంచి వస్తే ఇప్పుడు వచ్చాడు యాదవ. దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపంరా, నీకు ఆ చదివే లేదురా. సో ఇద్దరం అయితే వచ్చేసాం. ఇంకొకరి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఆడనేమో ఆడు చాలా ముందుకు వెళ్ళిపోయాడు. అక్కడ బజార్ ఉంటే దాంట్లో ఆగమని అయితే చెప్పాం, ఏసీ ఉంటది కదా అని చెప్పేసి. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళాలి. వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదైనా తినేసి అప్పుడు థియేటర్కి వెళ్తాం. బాయ్ బాయ్. ఈడు వాయిస్ అనకుండా బొక్కలా ఇదిగో ఈడే అక్కడ ఒకడు ఉంటానన్నాడు. ఆడికి వచ్చుడు పందిరా తింటున్నాడు. ఇప్పుడు చెప్పు బ్రో, మూవీ ఎలా ఉండిపోతుంది నువ్వు అనుకున్నా ఎక్స్పెక్టేషన్? అదే అలా ఉంటుంది ఇలా ఉంటుంది ఏదో చెప్పాలి కదా, అందుకే మొత్తం కనిపించట్లేదు చీకట్లో పాపం. నేను చచ్చిపోతా బ్రో నువ్వు తాగే బ్రో తాగి 2 గంటలకు షో అయితే 2:30కే మనం 11 గంటలు కూడా అవ్వకుండా వస్తాం. ఫుల్ అయిపోయింది స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ పక్కన చూసిన ఉందా? స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ తిరిగేస్తున్నానే ఇంకొన్ని ఇది లేదు. బాగానే ఉంది కదా, గుడ్డోళ్ళ ఉన్నాం. ఎప్పుడు స్టార్ట్ వస్తుంది స్పెషల్ క్యామియో స్పైడర్ మ్యాన్ లో. అప్పటిదాకా నేను జస్ట్ స్పైడర్ మ్యాన్ ని మాత్రమే. మూవీ ఎలా ఉన్నా ఇంటర్వెల్ బయటకు వెళ్ళాలి. సుస్సు పోసుకోవడానికి వెళ్ళాలి. వచ్చారా అయిపోయింది. లేదంటే అక్కడ నుంచి ఉంటే ఇలా పని పాట లేక వచ్చి ఇక్కడ కూర్చునిపోయారు అనమాట. మూవీ ఇప్పుడే ఇంటర్వెల్ దాకా అయితే అయింది. ఎలా ఉందంటే బాగుంది, కానీ ఫైనల్ గా చూసి దాకా కూడా ఏమి చెప్పలేం కదా. సో వెళ్ళిపోదాం లోపలికి. చెప్పు ఎలా ఉంది? బాగుందా? ఎగ్ పఫ్ కాదు, సినిమా ఎలా ఉంది? సినిమా కూడా బాగుంది. ఫస్ట్ ఆఫ్ సార్ బాగుంది. సినిమా బాగుంది, ఎక్కువ బాగుంది. సినిమా బాగుంది. స్పైడర్ మ్యాన్ ఇండియన్ స్పైడర్ మ్యాన్ కనిపించలేదు. ఎప్పుడు చెప్పు ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది నీకు? ఎలా ఉంది? ఎలా ఉంది? బాగుందంటే బాగుందా? ఇదే ఒరిజినల్ స్పైడర్ మ్యాన్. ఐడెంటిటీ వాళ్ళకి తెలీదు. ఇంటికి ఇలాగా ఫుల్ రివ్యూ చెప్పేసి డైరెక్ట్ అప్లోడ్ చేద్దాం కానీ చెప్పాలా. ఇది నాన్న సైనింగ్. బాయ్ బాయ్. వర్షం ఎలా పడతా ఉన్నాయి. ఇప్పుడే మూవీ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికైతే వచ్చాను. ఇప్పుడు మూవీ ఎలా ఉందో క్లియర్గా అయితే చెప్తాను. ఫస్ట్ మనం పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి ఎవరికి ఇచ్చిన రోల్ అయితే వాళ్ళు సూపర్గా యాక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యాక్షన్ సీన్స్ అయితే బాగున్నాయి, బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెంటిమెంట్ సీన్స్ అయితే కొన్ని చోట్ల అయితే ఏడుపు వచ్చేస్తుంది మనకి.
అండ్ కొన్ని థియేటర్‌లో అయితే ఎంజే తన కొత్త బాయ్ ఫ్రెండ్‌తో సీన్స్ అయితే కొన్ని లేపేశారంట. కాకపోతే మేము వెళ్ళిన దాంట్లో అయితే ప్లే చేశారు. సో, అవి ప్లే చేయడం వల్ల బాగా కనెక్ట్ అవుతాం ఇంకా స్టోరీకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పాజిటివ్స్ మాట్లాడుకున్నాం కదా! నెగెటివ్స్ ఏంటో చూద్దాం. నెగెటివ్స్ వచ్చేసి యాక్షన్ సీన్స్ చాలా ఉంటాయని చెప్పేసి మనం ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్ళాం కదా! ఎన్నోలో గట్టిగా మాట్లాడుకుంటే ఒక 3 ఉన్నట్టున్నాయి. అవి కూడా ఎక్కువ సేపు ఏమి ఉండవు. ఒక 10 మినిట్స్ అలా వచ్చి ఎళ్ళిపోయినట్టుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా థియరీస్ అయితే వచ్చాయి. ట్రైలర్స్ చూసి, అవి చూసి చాలా థియరీస్ అయితే వచ్చాయి కానీ దాంట్లో ఏది నిజం లేదు. అండ్ ఇప్పటికి నాకు మూవీలో మెయిన్ విలన్ ఎవరో తెలియట్లేదు. అండ్ ఇంకో మైనస్ వచ్చేసి ఈ మూవీ చూడాలంటే బాగా అర్థం అవ్వాలంటే మార్వెల్ మూవీస్ ముందు చాలా అయితే చూడాలి. ఒకవేళ ఇదే ఈ మూవీతోని స్టార్ట్ చేస్తానంటే వాళ్ళకి అస్సలు ఒక ముక్క కూడా అర్థం అవ్వదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు క్లైమాక్స్ ఎందుకో అంత అలా అనిపించలా. మూవీ అంతా బాగుంది. 10/10 ఇవ్వచ్చు. కాకపోతే క్లైమాక్సే కొంచెం ఇన్‌కంప్లీట్ ఫీల్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఎండ్ క్రెడిట్ సీన్స్ కూడా అంత ఎక్సైట్ అయితే చేయలేదు. కానీ మూవీ చూడొచ్చంటే తప్పకుండా చూడొచ్చు. మార్వెల్ ఇంకా అయిపోయింది సిట్యుయేషన్‌లో వచ్చింది. సూపర్ ఉంది మూవీ అయితే. మస్ట్ వాచ్ మూవీ. ఎవ్రీవన్ అయితే చూడాలి. అండ్ ఒకవేళ మీరు చూసుంటే ఎలా అనిపించిందో మీరు కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఈ వ్లాగ్ కొంచెమన్నా నచ్చితే మీరు లైక్ చేయండి. ఒకవేళ ఏమైనా మార్చుకోవాలి అలా ఉన్నా కూడా కొంచెం చెప్పండి. అవి నెక్స్ట్ వీడియోస్‌కైతే ఇంప్లిమెంట్ చేద్దాం. అవి మాకు చాలా యూజ్ అవుతాయి. ఒకవేళ ఎవరైనా ఇప్పటిదాకా కొత్త వాళ్ళు వచ్చి చూస్తున్నారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ.